చేయొచ్చు. అదే అంటే నేను ఏమంటున్నా అంటే ఒక్క ఇల్లును టచ్ చేయకుండా ఈ మాత్రం చేసినారు, చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు. ఒక సెంటీమీటర్ కూడా స్థలం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ పట్టా భూములు రిజిస్ట్రేషన్ పెట్టి కొనుక్కున్నవి 30 ఏళ్ల కిందట. మా దురదృష్టం కొద్దీ మాకు కబ్జాదారులు దొరికి కబ్జాదారులు మా ల్యాండ్ కబ్జా చేస్తే 23 ఏళ్ళు కోర్టులో కొట్లాడుకొని తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ మూసిరావు స్టార్ట్ అయింది. ఎక్కడ మాకు ఇంకా అంతే. ఎక్కడ అప్పుడు ఇప్పుడు ఇది ఏదైతే ఈ పార్కులు అయితే ఇవన్నీ ఏదైతే ఉన్నాయో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, బాగా చేసింది. అప్పుడు చేసినప్పుడు కనీసం ఒక్కరు ఇల్లులన్నా ముట్టుకున్నారా? ఎవరిది ముట్టుకోలేదు. కనీసం ఒక లొల్లెన్న అయింది హైదరాబాద్? కేసీఆర్ గారే చెప్పారు బీదల జోలికి పోవద్దండి, ఉన్నంతలో డెవలప్ చేయండి అని చెప్పాడు. బాగానే ఉండే. ఆ టైంలో ప్రశాంతంగా నిద్రపోయినామండి 10 సంవత్సరాలు. ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఉండే బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇది వచ్చాక ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు జరుగుతుందో ఇంకో గంటకు ఏం జరుగుతుందో తెలియకుండా అయిపోయింది. గంటసాల పాటు ఉంది, ఏ నిమిషానికి ఏమి జరుగుతుంది అది అప్లై అవుతుంది ఇక్కడ. అంతేనా? ఎందుకు మరి పేదలు ఏమవసరం? రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళ జోబులు నింపుకోవటానికి కదా. ఇప్పుడు ఢిల్లీ కానీ ప్యాకులు పోతున్నాయి అంటున్నారు కదా, 40 పోతున్నాయి ఇవన్నీ 1,00,000 కోట్లు. దాని తప్ప ఇట్లాంటి డెవలప్మెంట్ ఏం చేయరు. ఇప్పుడు అంతా గుంజుకోవటం అక్కడ వదిలేసిపోతారు అంతే. ఇప్పుడు ఇంతకన్నా ఇంకా వరుస తయారవుతుంది. అప్పుడు ఇప్పుడే బాగుంది, వాకింగ్ ట్రాక్ వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పింది ఇదంతా పైప్ లైన్ వేసేస్తాం, పెద్ద పైప్ లైన్, పైన పార్కులు డెవలప్ చేస్తామన్నారు. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఎంతమంది మారినారు, ఎవరు ఏం చేయలేదు. ఈయనకి ఎందుకు పుట్టింది? మరి గాంధీ బొమ్మ పెట్టాలి అంటే గాంధీ బొమ్మ ఎక్కడ పెట్టుకోవాలి? నువ్వు గుజరాత్లో పెట్టుకోవాలి, ఆయన నేటివ్ ప్లేస్ పోర్బందర్లో పెట్టుకోవాలి, ఇక్కడ కాదు. పెట్టుకుంటానంటే నీ దొడ్లో తీసుకెళ్ళి పెట్టుకో బొమ్మ. ఆయన మనోడే వద్దని అంటుంటే ఇప్పుడు నీకెందుకు పుట్టింది తేట? ఎందుకు పుట్టింది ఇది? ఎందుకు వచ్చింది ఐడియా? ఇదంతా మీ జోబులు నింపుకోవటానికే కదా. మా జోబులు కొట్టి మీ జోబులు. ఇక్కడ మీరు నాగోల్ ప్రాంతంలో స్థానికులు కొంతమంది మీకు తెలిసి ఉంటారు, కనీసం ఈ పార్కులు డెవలప్ చేస్తా అంటే మా భూమి పోయిందనో లేకపోతే మా ఇల్లు పోయిందనో ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా? అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమీ లేవు. ఒక్క కంప్లైంట్ అన్న? ఒక్కటి లేవు. కనీసం చిన్న కంప్లైంట్ ఏమీ లేదు. బాగుంది. వాకింగ్ ట్రాక్ వచ్చాక చాలా మంది ఇప్పుడు ఈవినింగ్ వాకింగ్ లేడీస్ కూడా వస్తున్నారు, ధైర్యంగా తిరుగుతున్నారు. ఇదివరకు మార్నింగ్ తిరగడానికి భయపడేవాళ్ళు. ఒక్క గజం భూమి అన్న పోయిందని ఎవరైనా చెప్పారు? ఎవరు సెంటు గిద్ద ఎంత ఏది పోలేదు, పోదు కూడా. అసలు ఎప్పుడు నేను 45 ఏళ్ళ నుంచి చూస్తున్నా మూసికి ఎప్పుడు ఫ్లడ్స్ రాలేదు. ఎవ్రీ ఇయర్ గండిపేట ఉస్మాన్ సాగర్ నిండిపోవటం వల్ల గేట్లు ఎత్తేస్తున్నారు, ఆ నీళ్లు వస్తున్నాయి. మరి ఈయన ఇంతగానో మరి వాళ్ళేమో గజం కూడా తీసుకోకుండా ఇంత డెవలప్ చేసి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడమే కాదు, కొన్ని వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారు. ఈ దాహం అన్నమాట, భూదాహం ఇది. మాకు కబ్జాదారుల నుంచి తప్పించుకొని 23 ఏళ్ళు కొట్లాడుకొని తెచ్చుకుంటే ఇప్పుడు వచ్చి మీరు మా పడితే ఎట్లా? ఇవంతా లోన్లు పెట్టి అవి పెట్టి కట్టుకున్నవే కదా. ఘంటసాల పాటే ఉంది ఒకటి మంచి పాట, కులదైవం సినిమాలో. పుల్లా పుడక ముక్కున కరచి గూడును కట్టి తిమోయి. ఇప్పుడు వచ్చి వీడు డెమాలిష్ చేస్తున్నాడు ఈ బిల్డింగ్. ఏం చేయాలా? ఎక్కడ పోవాలా? 9 మంది చనిపోయారు. నాకు ఇప్పుడు 71 సంవత్సరాల వయసు. పోరాడి 23 ఏళ్ళు పోరాడి కోర్టులో తెచ్చుకున్నా. అవతల వాళ్ళు సుప్రీంకోర్టులో గెలిస్తే దాన్ని మేము గెలిచి తెచ్చుకున్నాం. ఇంత మంచిగా డెవలప్ చేసేదానికి పోయి మీ వయసులో ఉన్న మీ ఇండ్ల మీద పడడం ఎందుకు? ఇదంతా అదే ఇంతమంది ఉసురు పోసుకోవటమే. మరి రాజశేఖర రెడ్డి ఎట్లా పోయాడు? పోయి పవర్వల్ ఫ్రంట్ లో పడలే అంతే. ఇది కూడా ఇది ఎక్కడో పడేది. ఇక్కడ ఉసురు తగలకుండా పోదు, వంశం నిలబడదు. అట్లా ఇట్లా చేస్తే వంశమే ఉండదు అంతే.